కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళవాహినితో వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ సత్యసాయి సత్యజయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థలో ఘనంగా సత్యసాయి బాబా సత్యజయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్కళవాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయి బాబా ఆనంద నిలయం, కనుమూరి సీతాస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణు పారాయణలు, సత్యసాయి బాబా సత్యజయంతి వేడుకలో భాగంగా వర్తాంజలి సంగీత నృత్య రూపకం మరియు ఈవి కృష్ణమాచార్యుల నిర్వహణలో స్వతంత్ర సమరయోధుల వేషధారణలతో చిన్నారితో నృత్యం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం సత్యసాయిబాబా ఆనంద నిలయం కలిదిండి భాస్కర నారాయణరాజు సుజాత వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. అనంతరం సంగీత కళాకారులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళవాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యులు దంపతులు మరియు కార్యవర్గ సభ్యులు, యువ వాహిని, గాన వాహిని పిల్లలు, భక్తులు పాల్గొన్నారు. మన భారత ఖ్యాతిని భారతదేశం నుంచి విదేశాలకి పంపించారు మహనీయుడు. ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనలు పునాది వేసిన సేవాశీలి తత్పరులు. మరి ఎన్నో విద్యా సంస్థలు, ఎన్నో వ్యాపార సంస్థలు, ఎంతో బాలల్ని తీర్చిదిద్దు కాలేజీలు, మరి హాస్పిటల్స్ అన్ని నియమించి ఎంతో సేవలు చేసిన మహనీయుడు యొక్క సత్యజయంతి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఈ సందర్భంలో సత్కళవాహిని సంస్థలో ఆనంద నిలయం అనే ఒక వ్యవస్థని సత్యసాయిబాబా వారికి ఆనంద నిలయం వ్యవస్థాపించి మాకు మార్గత చూపించిన మాతృమూర్తి కనుమూరి సీతాస్వామి వెంకటరామరాజు గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి అల్లుడు గారైన కలిదిండి భాస్కర నారాయణరాజు గారు, శ్రీమతి సుజాత గారి దంపతులు నిత్యంగా 8 రోజులకు ఒక తపస్సు వలె వారు సత్యసాయిబాబా వారి పూజల్ని మరి పారాయణని నిర్వహించుకున్నారు. కాకినాడ పట్టణ ప్రజానీకం అంతా కూడా దాదాపుగా వేలాది మంది ఈ యొక్క 8 రోజులు కూడా పాల్గొని సంగీత, సాంస్కృతిక, నాట్య, కళాత్మక కార్యక్రమాలని సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవానికి సమర్పించాం. అందరూ వచ్చేసి జయప్రదం చేసినందుకు అందరికీ మా సంస్థ తరపున, మా తరపున, ఆనంద నిలయం తరపున ఈ సందర్భంలో శతజయంతి సందర్భంగా మరి ఆనంద నిలయంతో పాటు ఒక పేదల సన్నిధిని ఈ యొక్క ప్రాంగణంలో నెలకొల్పబడింది. మరి అది పేదవారికి అంకితంగా సత్యసాయిబాబా సత్యజయంతికి కానుకగా పేదలకు ఒక కుటీరాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేస్తూ అందరికీ కూడా మనకి సత్యసాయిబాబా సత్యజయంతి శుభాకాంక్షలు.